వినాయక చవితికి కుడుములండి. ఒక కప్పు బియ్యానికి ఒక 16 కుడుములు వస్తాయండి. ఒక కప్పు కడిగిన బియ్యము ఆరబెట్టి మిక్సీ పట్టుకొని దాంట్లో శనగపప్పు, బొబ్బర్లు, ఉప్పు, జీలకర్ర వేసి ఉడికించి కుక్కర్లో ఉడికించి 2 విజిల్స్ తర్వాత నేను చల్లారాక కుడుములు చేసి ఇడ్లీ పాత్రలో 15 నిమిషాలు పెట్టి తీసిన కుడుములండి ఇవి. మీ కడిగి ఎండబెట్టుకున్న బియ్యం ఇప్పుడు ఆరేయండి. ఇప్పుడు నేను బరగ్గా మిక్సీ పడుతున్నాను. కడిగి ఎండబెట్టాను కానీ అది రవ్వ చేసుకున్నాను. కప్ అయింది. కుక్కర్ పెట్టుకున్నానండి. దీంట్లో 1కి 2 1 కప్పు రవ్వ తీసుకున్నాను. 2 కప్పులు వాటర్ వేసుకోండి. సరిపడా ఉప్పు వేసుకోండి. రాత్రి నానబెట్టుకున్న బొబ్బర్లు కూడా వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు, పెద్ద స్పూన్లు బొబ్బర్లు, శనగపప్పు ఆ పద్ధతిలో నేను చేస్తున్నాను. 1 స్పూను జీలకర్ర, అతుక్కోకుండా ఉండడానికి 1 స్పూన్ నెయ్యి. ఇలా మరిగే నీళ్ళు ఇప్పుడు ఇలాగా 1కి 2 కప్పులు వేసాను. ఒక రవ్వ గ్లాస్కి 2 కప్పులు నీళ్ళు వేసి ఇలా ఉడకబెట్టాలి. విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేయాలి. ఇలా అయిందండి. ఇది చల్లారాలి. చల్లారాక ఉండలు చేసుకొని ఇడ్లీ పాత్రలో 15 నిమిషాలు పెట్టుకోండి చల్లారడానికి. చల్లారాక రౌండ్గా కుడుములు చేసుకొని దీంట్లో పెట్టుకొని ఇడ్లీ పాత్రకి నెయ్యి రాసి దీంట్లో పెట్టుకొని ఇడ్లీ పాత్రలో 2 గ్లాసులు నీళ్ళు పోసానండి. దీని మీద 15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. కుక్కర్లో ఉడికాక ఇలా గిన్నెలో తీసుకొని చల్లారి పెట్టుకొని ఇలా ఉండలు చేసుకొని ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీలు పెట్టినట్టుగానే కింద వాటర్ వేసి రేకులు పెట్టుకొని ఇలాగ 15 మినిట్స్ ఉడకబెట్టుకోండి. ఇడ్లీ పాత్రలో ఇలాగ నీళ్లు పోసుకొని 2 గ్లాసులు నీళ్లు పోసుకొని రేకులు పెట్టుకొని పైన ఇలా పెట్టుకొని 15 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా మూత పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 15 మినిట్స్ కుక్ చేయాలి. 15 నిమిషాలు పెట్టానండి. ఇలా ఉడికాయి కుడుములు. ఇది వినాయక చవితికి కుడుములండి. కనుక నచ్చితే చేసుకోండి, చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.